వచ్చింది. ఫిలిం నగర్ సెంటర్లో నుంచుని ఎవరు దొరుకుతారో కారు అబ్బి సార్ వస్తారు ఆడియో ఉందని. అటువంటిది పిలవంగానే చిన్న సినిమాల మీద ఆయనకున్న ప్రేమ, మక్కువ, అభిమానం, దాని కారణంగా ఈ రోజుకి సినిమా అనేది బతుకుంది. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, గీతాంజలి, నేను ఒక రైటర్ అయ్యుండి నన్ను ఒక నిర్మాతగా మారడానికి కారణం తను చెప్పిన కథ. సో ఆ గీతాంజలి ఎందుకంటే అందరు కొత్త డైరెక్టర్స్ వాళ్ళ ఫస్ట్ సినిమాలో అన్ని అస్త్రాలు వాడేస్తారు. అలాగే గీతాంజలి తను చెప్పిన కథ, అందులో ఉన్న ట్విస్టులు, ఈ సినిమాకి నేనే అయితే బాగుంటుంది ప్రొడ్యూసర్ అని నా ఫ్రెండ్ పార్ట్నర్ ఎంవి సత్యనారాయణ గారితో కలిసి ఆ సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సార్ నేను మళ్ళీ త్రిపుర అని తీస్తున్నాను. అసలు యాక్చువల్గా ఆ సినిమాకి త్రిపుర అని పేరు పెట్టాడు సార్, దీని త్రిపుర అని. నేను త్రిపుర కన్నా గీతాంజలి బాగుంటుందని దాని మీద వచ్చిన డిబేట్ జరిగి నేను ఫైనల్గా దానికి గీతాంజలి అని పెట్టడం జరిగింది. ఎందుకంటే అంజలి కూడా ఉంది కాబట్టి అని. కానీ ఆ పేరు మాత్రం దాచుకున్నాడు. ఆ పేరుతో పాటు ఇంకో స్టోరీ కూడా దాచుకున్నాను అర్థమైంది నాకు. నేను అనుకున్నాను అన్ని అస్త్రాలు అయిపోయి ఉంటాయి అంటే మళ్ళీ త్రిపుర అంటే మళ్ళీ సేమ్ అంటే ఇప్పుడు నేను టైటిల్ పెట్టలేదని నువ్వు దాన్ని పంతం కొద్దీ నువ్వు సినిమా తీస్తున్నావు అని అడిగా. లేదు సార్ టైటిల్ ఉందని సినిమా తీయట్లేదు, కథ ఉందని తీస్తున్నావు అన్నాడు. సరే ఇంకేముంటుందని విన్నా, దానికన్నా బ్రహ్మాస్త్రం దాచుకున్నాను అర్థమైంది నాకు. మరి అప్పుడు ఆ స్టోరీ ఎందుకు చెప్పలేదే నాకు నువ్వు? సో ఎనీవే అంత ఆ స్టోరీ వింత, ఎందుకంటే అప్పుడు నేను అదే టైంలో ఇప్పటికి కూడా ఒక అని చెప్పి బాలాజీ అని పిలుస్తా అని వినంగానే ఇది 100% ఇది ఒక షూర్ షాట్ పిక్చరు అని నాకు అనిపించి, అలాగే సీను నేను కూర్చొని మా వంతు కాంట్రిబ్యూషన్ మేము చేసాం. అలాగే కామ్రన్ ఇదేంటి ఈరోజు హీరో. మాకు గీతాంజలికి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్ అయితే తనకి అసిస్టెంట్గా తిరిగి పనిచేశాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తిరిగి తీసుకెళ్ళి నా ఆఫీస్లో బంధించాను సార్. నా ఫ్లాట్లో పెట్టి, రూమ్లో బెడ్రూమ్లో పెట్టి కీబోర్డ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కొట్టి రాత్రి 2 o'clock లేపి సార్ రీల్ 1 రెడీ సార్, రీల్ 3 రెడీ సార్ అని. అప్పుడే ఐ సీన్ దట్ కైండ్ ఆఫ్ స్పార్క్ ఇన్ హిమ్. తనకి ఇంత మంచి అవకాశం ఇవ్వడం రాజ్ కిరణ్కి ఐ థ్యాంక్ హిమ్. ఎందుకంటే మంచి టెక్నీషియన్స్ రావాలి, కొత్త టెక్నీషియన్స్ రావాలి, గురుగారు చెప్పినట్టు కొత్త హీరోలు రావాలి, నవీన్ చంద్ర లాంటి హీరోస్ వాళ్ళు రావాలి. అలాగే స్వాతి, నాకు గీతాంజలి సినిమా కూడా చేయాల్సిన స్వాతి అప్పుడు నాకు ఎగ్గొట్టింది. అప్పుడు డేట్స్ లేవుంది. తను ఎక్కడి నుంచి కారులో వస్తూ నేను కారులోనే కథ చెప్తా అని చెప్పారు ఫోన్లో. సో బట్ డేట్స్ తోటి తను చాలా బిజీ ఉండి తనకి కుదరలేదు. తనకి ఎందుకంటే స్వాతి అందరూ చెప్పారు, నేను ఒక మాట చెప్తా, తనకి హిట్ మీద హిట్ వస్తుంది, తనకి పన్ను మీద పన్ను ఉన్నట్టు హిట్ మీద హిట్ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా చిన్న అలాగే రాజశేఖర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఒక మంచి ప్రొడ్యూసర్స్గా, మేకర్స్గా స్టాండ్ అవ్వాలని తెలుగు పరిశ్రమలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.